ఈ రాక్షస సర్పాలు పోగొట్టాలంటే కేసీఆర్ రావాలి, మళ్ళీ తెలంగాణ సస్యస్థామం రావాలని చెప్పి మా 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంలో మరి కేసీఆర్ గారు వెన్నంటి ఉండి ఉద్యమాలు చేయాల్సిన సందర్భంలో మీరు బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ కు ఊతం ఇచ్చేటట్టుగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండేటట్టుగా ఈ రోజు మీ ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కవిత గారి ప్రవర్తనను. అదేవిధంగా మరి ఈ రోజు మీరు హరీష్ రావు గారి మీద అదేవిధంగా సంతోష్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను కూడా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నేను సజీవ సాక్ష్యం. ఈ మధ్య కాలంలో మరి అక్క లెటర్ అయితే ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన చెప్పిన అమెరికాకి వచ్చినాక మీడియాలో మాట్లాడింది ఏమని, దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ, మరి నా లేఖల్ని ఎవరు మరి బయట పెట్టిరో తెలియజేయాలని చెప్పి మరి ఆ రోజు మాట్లాడిరు. అప్పుడు మాట్లాడినప్పుడు అనేక సందర్భంలో పొడుగు దయ్యమని పొట్టు దయ్యమని చెప్పి ఆమె సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో మరి హరీష్ రావు గారు ఒకటే మాట అన్నారు, నేను దానికి సజీవ సాక్ష్యం. ఏంటంటే ఎవ్వరు కూడా కవిత విషయంలో ఒక మాట మనల్ని అన్నా కూడా ఎవ్వరు కూడా దాని మీద కామెంట్ చేయవద్దు. ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత, మరి కవిత ఒక మాట అన్నా కూడా పడదాం తప్ప మనం ఎవరం కూడా కామెంట్ చేయకూడదు అని అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా హరీష్ అన్న గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో తనని ఇబ్బంది పెడుతుంటే కూడా మరి ఎక్కడ ఉన్నా మనం ఇంకా కేసీఆర్ కోసం పనిచేయాలన్న ఒక ఆశతోనే కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, మరి హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నారు, మరి హరీష్ రావు గారు ఈ పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఒక తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసిరు. నేను దానికి సజీవ సాక్ష్యం. హరీష్ రావు గారు ఏమన్నారంటే అందరి కార్యకర్తల ముందే మన పానం పోయినా సరే రాజకీయం లేకున్నా పర్లేదు కానీ మనం అందరం కేసీఆర్ గారు వెనుకనే ఉండాలి, కేసీఆర్ గారి కోసమే పనిచేయాలని చెప్పి హరీష్ రావు గారు అందరి కార్యకర్తల ముంగడ కూడా అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భం ఉన్నది. మరి మీరు కూడా ఒక 3-4 నెలల క్రితం ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతూ మరి మన హరీష్ రావు గారు గొప్ప నాయకుడు, మరి కష్టం కోసం 24 గంటలు పనిచేస్తూ ఉంటారు, రెస్ట్ తీసుకోమని అన్నా నేను కూడా చాలాసార్లు చెప్పినా అని చెప్పి మీరు ఒక టెలివిజన్లో మాట్లాడారు. మరి 4 నెలల కింద మాట్లాడిన మాట అబద్ధమా, మీరు నిన్న మాట్లాడిన మాట అబద్ధమా అని చెప్పి నేను మరి కవిత గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఈ రోజు మీరు సంతోష్ అన్నను కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. మరి సంతోష్ అన్న తన ఫ్యామిలీని ఇచ్చిపెట్టి కుటుంబాన్ని ఇచ్చిపెట్టి మరి కేసీఆర్ గారికి సేవ చేస్తా ఉన్నారు. ఆ సందర్భంలో మరి మీకు కూడా అన్ని తెలుసు. ఇన్ని రోజులు కూడా మీరు కూడా సార్తో ఉన్నప్పుడు మీకు అన్ని విషయాలు తెలుసు. మరి అన్ని రోజులు మాట్లాడకుండా ఈ రోజు మీకు ఎక్కడ ఏమి ఇబ్బంది అనిపించిందో, మరి మీ వెనుక ఉండి ఎవరు నడిపిస్తున్నారో, మరి ఎందుకు మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో మరి తెలంగాణ సమాజానికి తెలియాల్సిన అవసరం ఉందని కూడా చెప్పి నేను కవిత గారిని అడుగుతా ఉన్నాను. ఈ రోజు హరీష్ రావు గారు మరి రేవంత్ రెడ్డి గారు లొంగిపోయారని చెప్పి కూడా మీరు నిన్న కామెంట్ చేస్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణలో మరి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడుతున్నది ఇద్దరు, అది మన రామన్న అదేవిధంగా హరీష్ అన్న. ఈరోజు మనం అందరూ అసెంబ్లీలో చూసిరు, రాత్రి 2 గంటల వరకు కూడా కాళేశ్వరం మీద చర్చ జరుగుతూ ఉంటే ఎక్కడ కూడా కేసీఆర్ గారి మీద ఈగవాళ్ళని ఇవ్వకుండా మరి టీఆర్ఎస్ మీద ఈగవాళ్ళని ఇవ్వకుండా ఎంతగానో కొట్లాడిరో తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉన్నది. మరి ఈ రోజు మీరు మరి అట్లాంటి హరీష్ రావు గారి మీద సంతోష్ అన్న మీద ఇటు కేటీఆర్ అన్న మీద ఆరోపణలు చేసుకుంటూ మరి బీఆర్ఎస్ పార్టీని మనం దాని బీఆర్ఎస్ పార్టీని మీరు విచ్ఛిన్నం చేసే విధంగా మీరు మాటలు మాట్లాడుతున్నాం. మేము అందరం కూడా తెలంగాణ జాగృతి పక్షాన, ఎందుకంటే ఈ తెలంగాణ జాగృతి అనేది కవితక్క ఒకరైతే 2006 నుంచి కూడా మేము అందరం కూడా అక్కతో పాటు ఉండి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. అనేక సందర్భాల్లో తిండి లేకపోయినా కూడా ఎక్కడో బ్రెడ్ బుక్క తిని కూడా అక్కతో పాటు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ మర్చిపోయి ఈరోజు ఒక్కసారి ఇప్పుడు మరి 6 నెలల సంది ఏదైతే జరుగుతున్న పరిణామాల్లో ఒక్కనాడు కూడా మరి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఇంతమంది ఉన్నారు, మనం ఎంత ఇన్ని రోజుల నుంచి పనిచేస్తున్నాం, మరి ఎట్లా పోదాం ముందుకు, ఎట్లా చేద్దామని సందర్భం ఎప్పుడైనా పిలిచి మాట్లాడినావా అని కవిత గారు నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఈ స్టేజ్ మీద నుంచి మీరు ఎప్పుడైనా అడిగిర్రా, ఎట్లా చేద్దాం బిడ్డ అని అడిగిర్రా? మరి కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు, చెల్లె ఏమైంది బిడ్డ నువ్వు ఇంతగానో బాధ ఎందుకు పడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం. మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందా అక్క? ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు, 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈరోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాగృతి అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరున్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా, ఎట్లా చేసినారు మీరు అడిగినాక?
ఈరోజు కేటీఆర్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు. మరి మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈరోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాబితాలో చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్లా గడుస్తుందనే సందర్భం ఉన్నది, నెల వస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది. మరి ఇన్నేళ్ల కాలం 18 ఏళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది? మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్కరికి మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళ అధికారం నుండి మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము. మాకు మీరేం చేసి రక్కని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులతో తీసుకొని, డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ దగ్గర జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కని. ఈరోజు మీరు కేటీఆర్ గారి మీద అన్నా, హరీష్ రావు గారి మీద అన్నా, సంతానం మీద అన్నా, ఎవరి మీద అన్నా కూడా ఈరోజు మీరు ఆత్మవంచన మీరు పార్టీకి ద్రోహం చేసిపోయినట్టే అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఎవరైతే రామన్న కానీ హరీష్ అన్న కానీ పొద్దున్న దాకా తెల్లని దాకా ఎక్కడ కార్యకర్త కష్టం వచ్చింది, ఎక్కడ కార్యకర్త న్యాయం జరుగుతుందని ఆలోచన చేస్తా ఉన్నారు. ఈరోజు హరీష్ అన్న ఇంటికి పోతే తెలుస్తుంది మీకు, రోజు 1000-2000 మంది అన్న ఇంటికి వచ్చి అన్న ఏ సమస్య ఉన్నా ఎవరున్నా ప్రతి ఒక్కరిని పలకరించి దాకా బయటికి పోడు. ప్రతి ఒక్కరికి భోజనం ఉంటుంది ఇంటి దగ్గర, హరీష్ అన్న ఇంటి దగ్గర. అట్లాంటి గొప్ప నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు అక్క నువ్వు? అట్లాంటి నాయకుడిని ఎట్లా విమర్శిస్తావు? కేటీఆర్ గారు ట్విట్టర్లో చేస్తే సరిపోతాను అంటే కేటీఆర్ అన్నకు ట్విట్టర్ అన్న చేస్తున్నాడా అన్న? ఎంతో మంది తెలంగాణ భవన్లో ఎంతో మంది సమస్యలు వస్తే వింటా ఉన్నాడు. ఎక్కడ పోయినా కూడా అనేక మీటింగ్లు చేసుకుంటూ కార్యకర్తలకు ఎక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆర్థికంగా అన్ని విధాలుగా కోర్టు పోలీస్ స్టేషన్ల పరంగా ఎక్కడ కూడా సమస్య వచ్చినా కూడా మరి రామన్న కానీ ఇటు హరీష్ అన్న కానీ ఎక్కడిదక్కడ స్పందించి ఈరోజు కార్యకర్తలను బలోపేతం చేసే విధంగా మరి ఇద్దరు కూడా ఫైట్ చేస్తా ఉన్నారు. ఈరోజు మీరు పార్టీని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడడం అనేది సమంజసం కాదని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికైనా ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది, ఈ తెలంగాణ జాగృతి అనేది మా అందరిది. మీరు ఒక్కరి ఇవ్వరు తీసుకొని పోతురు. మేము అందరం కూడా తెలంగాణ జాగృతి బిడ్డలం అందరం కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడ స్టేజ్ పై నుంచి మేము అందరం కేసీఆర్ వైపు ఉన్నాము, కేసీఆర్ వెనుకున్నాము, మేము హరీష్ అన్న వెనుకున్నాము, మేము కేటీఆర్ అన్న వెనుక ఉన్నాము. మేము వాళ్ళ కోసమే పనిచేస్తాము. మీ స్వప్రయోజనం కోసం మీరైతే పోయిర్రో తెలంగాణ జాగృతి కాదది. మేము అనుకుంటా ఉన్నాం, మేము అది కాంగ్రెస్ జాగృతి అని అనుకుంటున్నాం. అది తెలంగాణ వ్యతిరేక జాగృతి అని అనుకుంటున్నాం. ఇక్కడ ఉంది మాత్రం రియల్ జాగృతి. ఎందుకంటే ఇక్కడ అందరం కూడా సుమారు 2006 నుంచి అందరం పనిచేసిన వాళ్ళమే ఉన్నాం. కాబట్టి అక్క ఇట్లాంటి ఈ మాటలు విరమించుకొని ఇప్పటికైనా కూడా మీరు ఖచ్చితంగా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కవిత గారికి తెలియజేస్తా ఉన్నాం. పత్రికా మిత్రులకు